ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటానండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ అప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియో ప్రత్యేకించి ఎవరైతే శ్రీవాణి టికెట్స్ కోసం చూస్తూ ఉన్నారో వారి కోసమేనండి. ముఖ్యమైన పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, ఈ టికెట్స్ మీరు ఆన్లైన్లో కనుక బుక్ చేసుకునేలా ఉంటే గుర్తుపెట్టుకోండి, ముందుగా మీరు 10,000 రూపాయలు మాత్రమే డొనేట్ చేయాలి. చాలా మంది తెలియక టికెట్ మొత్తం 10,500 అంటున్నారు కదా అని చెప్పి 10,500ని డొనేషన్ కింద పే చేస్తున్నారండి. తర్వాత మరలా మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకునే ముందు 500 రూపాయలు ఎక్స్ట్రాగా పే చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇది 2 స్టెప్లు. 1 డొనేషన్, 2 టికెట్ బుకింగ్. ఈ 2 మీరు చేసుకోవాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ మీకు స్పెసిఫిక్గా నాకు పలానా డేటే కావాలి అని మీరు అనుకున్నారనుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డొనేషన్ చేసే ముందుగానే మీకు అక్కడ దర్శనం అవైలబిలిటీ అని లింక్ అనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుని దర్శనం ఉందా లేదా, డేట్కి ఖాళీ ఉందా లేదని చూసుకుని అప్పుడు మాత్రమే డొనేషన్ పే చేయాలి. ఒకవేళ మేము డొనేషన్ కట్టేసామండి, మేము అనుకున్న డేట్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక డొనేషన్ కట్టిన తేదీ నుంచి సంవత్సరంలోగా మీరు దర్శనానికి వెళ్ళే ఏర్పాటు ఉంటుందన్నమాట. సో 1 ఇయర్లోపు ఎప్పుడన్నా సరే మీరు దర్శనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపం చాలామంది నిజం మనం ఏమనుకుంటాం, సంవత్సరం వరకు టైం ఇచ్చారు కదా, ఏదో టైంలో బుక్ చేసుకుందాం అనుకుంటాం. పాపం చాలామంది ఈ టికెట్స్ 3 నెలల ముందుగానే బుక్ చేసి విడుదల చేయడం వల్ల, సపోజ్ మనకి డిసెంబర్ ఉందనుకోండి, ఆల్రెడీ రిలీజ్ చేసేసారు మనకి అక్టోబర్లోనే, సెప్టెంబర్లోనే. సో కాబట్టి ఐడియా ఎలా ఉండిపోతుందంటే మనకి డిసెంబర్లో పే చేసాం, మరలా డిసెంబర్ వరకు కదా అని చూస్తూ ఉంటారు. ఈ మధ్య ఈ టికెట్స్ చాలా త్వరగా అయిపోతున్నాయండి. ఒకవేళ మీరు కనుక అమౌంట్ పే చేసేసి ఇంకో 1 ఇయర్లోగా కనుక మీరు బుక్ చేసుకోవాలంటే కనుక డేట్ గుర్తుపెట్టుకుని రెడీగా ఉండండి. ఓకేనండి. సరే, ఈ 3 పాయింట్లు చెప్పాను మీకు నేను. ముఖ్యంగా అకామిడేషన్ గురించి కనుక మీరు చూస్తున్నట్లయితే కనుక గుర్తుపెట్టుకోండి, చాలామంది 4 టికెట్లు, 5 టికెట్లు లేదా 6 టికెట్లు ఒకేసారి అంటే 60,000 రూపాయలు ఒకేసారి డొనేషన్ కింద కట్టేస్తున్నారు అనమాట. ఇలా అయితే ఏం జరుగుతుందంటే అకామిడేషన్ దగ్గర ఇబ్బంది పడుతున్నారండి. టీటీడీ వాళ్ళు రూల్ ప్రకారం ఏం జరుగుతుందంటే, ఈ 60,000 రూపాయలు ఒకే అకౌంట్ నుంచి వెళ్ళాయి కదా, సో మీరు ఒకే తేదీ కదా దర్శనం బుక్ చేసుకుంటారా 6గురు కలిపి, అకామిడేషన్ 2 రూమ్స్ ఇవ్వకుండా లేదా 3 రూములు కూడా ఇవ్వకుండా అందరికి కలిపి ఒకటే రూమ్ చూపిస్తారు అనమాట అండి, ఒకే అకౌంట్ కాబట్టి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎక్కువ కనుక అంటే 2 కన్నా ఎక్కువ మంది లేదా బుక్ చేసుకునేలా ఉంటే 2 కలిపి ఒకే అకౌంట్లోను, ఇంకొక 2 ఇంకొక అకౌంట్లోను అలా బుక్ చేసుకుంటే ఏ 2కి ఆ 2 అకామిడేషన్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకేనా. అకామిడేషన్ కావాలనుకున్న వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఆఫ్లైన్లో కూడా టికెట్స్ ఇస్తున్నారు కదా, సో ఇక్కడ మేము అమౌంట్ పే చేసాం, ఇక దర్శనం అవైలబిలిటీ లేదు, సో మేము డైరెక్ట్గా వెళ్ళి ఎయిర్పోర్ట్లోనో లేదా కొండపైన అన్నమయ్య భవన్ దగ్గర ఇస్తున్నారు అని చెప్తూ ఉన్నారు కదా, అక్కడ వెళ్ళి తీసుకుంటే కనుక మాకు ఈ అమౌంట్ అక్కడ క్యారీ అయ్యి అక్కడ టికెట్ ఇస్తారా, నేను రిసిప్ట్ చూపిస్తే అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఆన్లైన్లో పే చేసిన అమౌంట్కి ఆఫ్లైన్లో అక్కడ ఇచ్చే టికెట్స్కి ఎటువంటి సంబంధం లేదండి. సో కాబట్టి మీరు అక్కడ అమౌంట్ పే చేసినా మరలా మీరు ఎయిర్పోర్ట్ టికెట్ కావాలంటే అక్కడ డబ్బులు పే చేయాలి, కొండపైన కావాలంటే అక్కడ డబ్బులు పే చేయాలి. సో కాబట్టి దేనికి అదే సపరేట్ అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక చంటి పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు, శ్రీవాణి టికెట్ ఉండి చంటి పిల్లలు తీసుకెళ్లే వాళ్ళు, వయో వృద్ధులు తీసుకెళ్లే వాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే కనుక, మనకు 12 సంవత్సరాల లోపు పిల్లలు కనుక మీరు తీసుకెళ్తే టికెట్ ఏముండదండి, ఫ్రీగా తీసుకెళ్ళవచ్చు. అలా కాకుండా 12 దాటిపోయి 12వ బర్త్డే అయిపోయింది, ఇంకా 2 నెలలు 3 నెలలు ఎక్స్ట్రా వచ్చాయి అనుకోండి, వాళ్ళకి తప్పకుండా మీరు టికెట్ తీయాలి. ఓకేనండి. ఇక సీనియర్ సిటిజన్స్కి మేము బుక్ చేసామండి, వాళ్ళు అసలు నడవలేరు, వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా తిరుమలలో అంటే కనుక, ఇక్కడ మనకు ఒకే ఒక అవకాశం ఉందండి. అదేంటంటే, ఇప్పుడు మీరు 2 టికెట్లు బుక్ చేశారు, మీరు మీ అమ్మగారికి. సో అప్పుడు మీరు అసలు నడవలేరు. మీరు ఏం చేయాలంటే, మనకు టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చేసేటప్పుడు
అంటే కోనేరు దగ్గరికి వస్తాం చూడండి, అక్కడ మనకు బయోమెట్రిక్ సిస్టమ్ అని ఉంటుందన్నమాట. పోలీసులు చెకింగ్ ఉంటుంది కదా మనం వెళ్ళేటప్పుడు. అక్కడ మీ అమ్మగారిని కూర్చోబెట్టాలి. అక్కడ వాళ్ళకి చెప్పండి, మా అమ్మగారు అసలు నడవలేరండి, ఇలా టికెట్ తీసుకున్నాను నేనంటే కనుక వాళ్ళు ఓకే అని చెప్పి మిమ్మల్ని లైన్లోకి వెళ్ళమని చెప్తారు. సో అక్కడ మీరు టికెట్ స్కాన్ చేస్తారు. అక్కడ మరలా మీరు చెప్పాలి, మా అమ్మగారు అక్కడ ఉన్నారండి కూర్చోబెట్టింది నేను బయోమెట్రిక్ దగ్గర అంటే, వాళ్ళు కాల్ చేసి అక్కడ విషయాన్ని తెలుసుకుంటారు వీళ్ళ అమ్మగారు వచ్చారా లేదా అని. సో వాళ్ళు ఓకే అన్నారు అనుకోండి, అక్కడ స్కాన్ చేసి ఓకే చేస్తారు. మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా అక్కడ పోలీస్ ఆయనకి మీరు విషయం చెప్పి ఇలా మా అమ్మగారిని కూర్చోబెట్టేవాడి అంటే ఆయన మీ టికెట్ ఇవన్నీ చూసి అప్పుడు ఎలా చేస్తారు. అప్పుడు మీ అమ్మగారిని తీసుకుని మీరు దర్శనంకి వెళ్ళవచ్చు అనమాట. ఇది రూల్ అండి. ఇక ఆఫ్లైన్లో మీరు టికెట్ తీసుకునేలా ఉంటే మనకు 2 చోట్ల అవకాశం ఉంది. ఎక్కడ? ఎయిర్పోర్ట్లో 200 టికెట్లు ఇస్తున్నారు, కొండపైన 800 టికెట్లు ఇస్తారు. కొండపైన ఇంతకుముందు మనకు ఈ టికెట్స్ అన్నవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండేవండి, ఎవరికే ఇబ్బంది ఉండేది కాదు. ఈ మధ్య ఈ టికెట్ తీసుకోవడం విషయంలో ఏం జరిగిందంటే, మనకు ఈ టికెట్స్ ఏదో ఉచితంగా ఇస్తున్నారు అన్న విధంగా వెంటనే టికెట్స్ అయిపోతున్నాయండి. అసలు మనకు అందుబాటులో ఉండడం లేదు. మార్నింగ్ 8కి టికెట్స్ ఇస్తున్నారు. ఈ 8కి ఇచ్చే టికెట్స్ తీసుకోవడానికి మనకు రాత్రి 12 గంటల నుంచి లైన్లో ఉంటున్నారండి. అసలు తెల్లజోడు 4-5 అంటే ఎలానో ఉంటారు, మనకు 12 గంటల నుంచి 1 గంట నుంచి లైన్లో ఉంటూనే ఉంటున్నారు. సో కాబట్టి మీరు అక్కడ పరిస్థితిని బట్టి వెళ్తారు కాబట్టి మీరు అక్కడ చూడండి అన్నమయ్య భవన్ దగ్గర. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, రద్దీని బట్టి ఏం చేస్తున్నారంటే 6 గంటలకి 5 గంటలకి టికెట్ ఇచ్చేయడం మొదలు పెడుతున్నారు అనమాట. ఒక్కొక్కసారి మొన్న రీసెంట్గా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు లైన్లో నిలబడ్డారు. ఇప్పుడు 4 గంటలకి ఇప్పుడు లైన్లో నిలబడ్డారంటే అండి, దగ్గరికి రాబోతున్నారు, ఇంకా ఒక 10 మంది ఉండమో ఎదురు ఇంకా. సో అక్కడ వాళ్ళకి టికెట్స్ అయిపోయి చెప్పేశారంట. సో అందరూ వెళ్ళిపోయారు. ఇదేంటి బాబు ఇంత నిలబడ్డామని వాళ్ళతో గొడవాడారు, టికెట్స్ అయిపోయిందని చెప్పారు, వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అటు ఇటు ఏదో పని చేసుకుంటూ ఉంటారు కదా. సో మరలా వీళ్ళకి కొంతమంది అక్కడ నిలబడినట్టుగా కనిపించింది. ఏటని చూస్తే మరలా అక్కడ ఒక 100 మందికి మళ్ళీ టికెట్లు ఇచ్చారండి, మాతో అయిపోయిందని చెప్పారు. మళ్ళీ మేమేమో బయటికి వెళ్ళిపోయాం. తర్వాత వాళ్ళ లైన్లో కూడా అడిగాను నేను, నాతో పాటు లైన్లో నిలబడ్డ వాళ్ళు ఈ టికెట్ కూడా తీసుకున్నారు. అక్కడ టెంపుల్ దర్శనం అయ్యాక నేను వాళ్ళని అడిగితే మరలా ఓపెన్ చేశారండి, ఓపెన్ చేసి మాకు టికెట్స్ ఇచ్చారు అని చెప్పారనమాట అండి. సో ఒకవేళ ఇలా కానీ జరిగేలా ఉంటే మీరు అక్కడ తెలుసుకుని ఇంకా అందుబాటులో ఉన్నాయా లేదా అడిగి ఒకసారి చూడండి. సో మొన్న జరిగిన పరిస్థితి అది. మరి అలా ఎంత జరిగిందో మనకైతే ఐడియా లేదు, కానీ సో అలా కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నాను అనమాట మీకు నేను. సో ఇది సిస్టమ్ అండి. ఇంకా ఎయిర్పోర్ట్లో దిగిన వాళ్ళకి, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో ఎవరైతే దిగుతారో వాళ్ళకి మాత్రం టికెట్స్ అండి. చాలామంది బయట నుంచి మేము వెళ్ళి ఓ టికెట్ తీసుకుని మళ్ళీ వచ్చేయచ్చని అడుగుతున్నారు. అలా కదండి, ఫ్లైట్లో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకించి శ్రీవారి టికెట్లు. ఈ టికెట్లు కూడా చాలా త్వరగా అయిపోతున్నాయండి. మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తున్నారు, మ్యాక్సిమం 10-11 కల్లా ఈ టికెట్స్ అయిపోతున్నాయి. కాబట్టి నేను చెప్తున్న దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నవంబర్ వరకు ఆ రూల్ ఏంటంటే, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి, అంటే నవంబర్ లోపు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఉదయం 10 గంటలకు దర్శనం ఉంటుందండి. ఇక నవంబర్ తర్వాత, ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం కదా, ఇంకా నవంబర్ తర్వాత నుంచి ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అందరికీ ఈవినింగే దర్శనం అండి, 4కి దర్శనం అనమాట. ఇప్పటివరకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మార్నింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అందరినీ కూడా ఈవినింగ్ షిఫ్ట్ చేస్తున్నారు. సో శ్రీవారి టికెట్లో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు అక్కడ ఫోన్పే, పేటిఎం ఇవి అడగడం లేదండి, యూపీఐ లేవు, ఆన్లైన్ బ్యాంకింగ్ అడుగుతుంది, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఇవి అడుగుతున్నాయి తప్ప ఆన్లైన్ పేమెంట్ మన యూపీఐ ద్వారా చేసే లేవు. రూమ్ బుకింగ్లకి మనం 300 రూపాయల టికెట్లకి అయితే అందుబాటులో తీసుకొచ్చారు, కానీ మరి ఇంకా అక్కడ ఎందుకంటే తీసుకురాలేదు. త్వరలో అది కూడా తీసుకొస్తే మన అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి. మెంబర్షిప్ తీసుకుంటే డైరెక్ట్గా వాట్సాప్లోనే నాకు కాల్ చేసి అడగండి. ఓం నమో వెంకటేశాయ.